ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో అర్చకులు ఆందోళనకు దిగారు. కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. గత కొంతకాలంగా భక్తులు అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఈవో తాజాగా అర్చకుల తీరుపై మండిపడడంతో ఆలయ పూజారులు నిరసన ఆందోళన చేపట్టారు. భక్తిభావంతో భక్తులు ఇచ్చే కానుకలను అర్చకులు స్వీకరించడాన్ని ఈవో వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఈవో వైఖరిని ఎండగడుతూ అర్చకులు గుడి ముందు బైఠాయించి ధర్నా చేశారు. అర్చకుల ఆందోళనతో పూజా కార్యక్రమాలు నిలిచిపోయి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని భక్తులు వెనుదిరిగారు. టీడీపీ నాయకులు పొగాకు జయరాం చందర్ కొండగట్టు అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అంతమందిని లోపలికి ఎవరు పంపించారని, ఎందుకు ప్రత్యేక పూజలు చేశారని, ఆలయ ఈవో అర్చకులపై నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపిస్తూ అర్చక బృందం ఆందోళనకు దిగింది. తమను అవమానకరంగా మాట్లాడడం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం సహించబోమని అర్చకులు హెచ్చరించారు. ఆలయ పరిపాలన తీరుపై నిరసనగా విధులు బహిష్కరిస్తూ ధర్నా చేపట్టడంతో దర్శనాలు నిలిచిపోయాయి. అర్చకుల ఆందోళనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉండడంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని భక్తజనం, స్థానికులు దేవాదాయ శాఖ అధికారులను కోరారు. పరిస్థితిపై సమాచారం అందుకున్న అధికారులు అర్చకులతో చర్చలు జరిపారు. సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆలయ అర్చకులు హెచ్చరించారు. ఆంజనేయాయ మంగళం. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా 3 నెలల నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు. ఈరోజు అనుకోకుండా పెళ్ళు పిలికినటువంటి వ్యధ. ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశంకు సంబంధించినటువంటి వారు ఆంధ్ర నుంచి రావటం, నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది. టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది. దర్శనం చేయించి ఉన్నాం. దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని రకరకాలైనటువంటి పదజాలంతో మాట్లాడారు. నాకు సంబంధం లేదండి, వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది, అర్చకులకు సంబంధం లేదని చెప్పాం. అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి. అంటే 10 నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. పంపించిన వాళ్ళు సిబ్బంది. అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం, అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం, ఏమన్నంటే సస్పెండ్ చేస్తానటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎవరన్నా 5వ 10వ ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం. తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అదే మా సీఏ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు, ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము, అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులము. ఈ యొక్క